చూస్తూనే ఉన్నాం మునుగోడు బై ఎలక్షన్స్ ఇంకా ఒక్క రోజు మిగిలిన సందర్భంలో పార్టీలన్నీ కూడా వారి యొక్క వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఒక 10వ వార్డులో చౌటుపల్లి 10వ వార్డులో వాళ్ళ యొక్క ఎమ్మెల్యే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండడం వల్ల ఆయనకు సహకారాలు అందిస్తేందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు అందరికీ ప్రచారం చేసుకునే విధంగా ప్రవీణ్ గారు ప్రస్తుతం మనతో ఉన్న సందర్భంలో కేసీఆర్ నన్ను సభ పెట్టారు కదా, సో ఏమనిపిస్తుంది? కేసీఆర్ సభ పెడితే మేము ఇక్కడ బస్సులు స్వచ్ఛందంగా ప్రజలు అరేంజ్ చేసుకొని వాళ్ళు సుమారు ఒక్క వార్డు నుంచి 10 నుంచి 15 బస్సులు వెళ్ళినాయి ఇక్కడ నుంచి. అదే టైంలో కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టుకుంటే ఒక బస్సు కూడా నిండలేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బస్సు పెట్టినా బస్సు నిండలేదు. అండ్ బీజేపీకి అసలు క్వశ్చనే లేదు, ఇక్కడ ఎవరు లేరు. అండ్ రాత్రి కూడా చిన్న సంఘటన జరిగింది, వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చి ఏదో చేస్తున్నారు. మాలాంటి వాళ్ళం మేము 20 రోజుల కింద ఇక్కడికి వచ్చి ప్రతి ఇల్లుని ప్రతి ఒక్కరు టచ్ చేసుకుంటూ కార్యకర్తలు కానీ ఇక్కడున్న ప్రజలను టచ్ చేసుకుంటూ, ముఖ్యంగా మేము తీసుకున్న ఏరియాలో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు. జిఎస్టీ అనేది చేనేత కార్మికుడిని వేసి చేనేత కార్మికుడు నడ్డి విరిసిన బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిపియం. వాళ్ళు ఉండొద్దు, వాళ్ళు ఉంటే మా బతుకులు నాశనం అవుతాయి. ఇంత కేసీఆర్ సార్ వచ్చినాకనే ఇంత చేనేత బతుకుతుంది. అంతకుముందు చేనేతగా బతికే లేదు. సార్ వచ్చినాక తెలంగాణ వచ్చినాక ఇంత బతుకుతున్నాం మేము. ఇప్పుడు మళ్ళీ ఈ మోడీ వచ్చి జిఎస్టీ అని ఇవన్నీ పెట్టి మా నడ్డి విరుస్తున్నారని కార్మికులు స్వచ్ఛందంగా బస్సులు పెట్టుకొని సుమారు ఒక్క 10వ వార్డు నుంచే 15 బస్సులు పోయినాయి ఇక్కడ నుంచి. దాని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు, ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు కదిలి సీఎం కేసీఆర్ గారిని చూడడానికి ఇక్కడ నుంచి కదిలిళ్ళు. మీరు అర్థం చేసుకోవచ్చు దాంతో నెక్స్ట్ ఎలక్షన్ ఎలా ఉండిపోతుందో. ఎలక్షన్లప్పుడే అందరూ వస్తారు, గాయ చేయకండి, మంచిగా చూసి ఓటేయండి అన్నారు. ఏమంటారు ప్రజలు? అమ్మంటారు 100% అండి. ఎలక్షన్ అప్పుడు అందరూ వస్తారు, కానీ మనకు ఎవరు ఇక్కడ మన రాష్ట్రం, మన పాలన, మన నాయకులు ఎవరు అందుబాటులో ఉంటారు అది చూసుకుంటూ ఓటేయాలని మేము కూడా ప్రజలను కోరుతున్నాం. సీఎం కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ఏ, స్థానిక కౌన్సిలర్లు టీఆర్ఎస్ సిపిఎం సంబంధించిన వాళ్ళే. సో వీళ్ళతోనే అభివృద్ధి జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే వేరేతను వచ్చి అభివృద్ధికి వీళ్ళు ఎవరిని దూరం చేసిన వ్యక్తి తన స్వార్థం కోసం 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం ఇక్కడికి వచ్చి ఈరోజు ఎలక్షన్ తీసుకొచ్చి ప్రజలపైన ప్రజలనే డిస్టర్బ్ చేసి రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేస్తామని చూసిండ్రు. బట్ ప్రజలు చాలా తెలియగలవారు, వాళ్ళు స్వచ్ఛత వాళ్ళే ముందడికి వచ్చి తగిన బుద్ధి చెప్తారు వాళ్ళకి. ఏమంటారు 10వ వార్డు ప్రజలు? 10వ వార్డు ప్రజలు మెజారిటీ కాదు, మ్యాక్స్ ఇక్కడ బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. ఈ వార్డు సంబంధించి కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు, 500 పైచీలుకున్నారు. వాళ్ళు వన్ సైడ్ టీఆర్ఎస్ పార్టీకి ప్లస్ యాదవులు వన్ సైడ్ వేస్తా అని వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళే మతం తిరుగుతున్నారు. మీ సార్ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఏ మేరకు ప్లస్ అయింది? మరి ఏమైనా సమస్యలు చెప్పారా? తప్పకుండా అండి, చిన్న సమస్యలు చెప్పారు. మేము కూడా స్థానిక కౌన్సిలర్ని ఇక్కడ నాయకుల్ని తీసుకొని ఇక్కడ మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి వాళ్ళందరితో మేము మాట్లాడాము. వాళ్ళకున్నే పెద్ద సమస్యలు ఏం లేవు, ఎందుకంటే ఇదంతా రీసెంట్గా మెర్జ్ అయిన ఏరియా. వాళ్ళకి చిన్న సమస్యలు ఉన్నాయి, రోడ్లు మోర్లు అని. ఆల్రెడీ వీళ్ళు సెంట్రల్ డ్రైనేజ్ చేసిండ్రు, ఒక మేజర్ రోడ్ చేసిండ్రు, 2 రోడ్లు మేజర్ రోడ్లు అయినాయి. అండ్ చిన్న ప్రాబ్లమ్సే ఉన్నాయి. సో డెఫినెట్గా అవి కూడా మేము చేపిస్తాం. కూసుకుంట్ల గారు గెలవంగానే ఇమీడియట్గా కొబ్బరికాయ కొట్టిస్తాం. ఎలా ఉంది కూసుకుంట్ల గారి ప్రభావం? ఎలా ఉంది? చాలా బాగుందండి. మొన్న మీరు ఇక్కడికి వస్తే చూసిండ్రు, బ్రహ్మరథం బట్టిలో మార్కండేయ గుడి నుంచి ఇక్కడ ఈ ఏరియా వరకు రోడ్డు మీద దాకా సుమారు 1000 మంది మహిళలు ప్రతి ఇంటికి హారతి ఇచ్చుకుంటూ పూలు చల్లుకుంటూ తనకు స్వాగతం పలికిండ్రు. అదే ఎన్నికల ప్రచారంలో లేదు, ఎన్నికలు గెలిస్తే తన ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది అది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరు పోటీ అనిపిస్తారు మీకు ఇక్కడ? ఇంత కాంగ్రెస్ ఉంటుందండి, బీజేపీ థర్డ్ ఉంటుంది. వాళ్ళు ఏదో హైప్ తీసుకోపోతుంది తప్ప బయట గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళు లేరు. సెకండ్ కాంగ్రెస్ ఉంటుంది. రేపటితో ప్రచారం ముగుస్తున్న సందర్భంలో ఇంకేమైనా స్పీడ్ పెంచే అవకాశం ఉందా? లేదండి, ప్రచారం ఆల్రెడీ మేము చేసేసాము, ప్రజలలో వెళ్ళిపోయాము. మా నాయకులు పోయి కలుస్తున్నారు వాళ్ళని, జస్ట్ నమస్తే దండం పెట్టుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు మా స్థానిక కౌన్సిలర్ గారు కూడా వాళ్ళు ఇంటింటికి పోయి బొట్టు పెట్టుకుంటూ వాళ్ళు కూడా తిరుగుతున్నారు. మాకు ప్రచారం మాది ఎప్పుడో ముగిసిపోయింది. కేసీఆర్ సార్ రాగానే వారు వన్ సైడ్ అయిపోయింది, దీనికి డోకా లేదు. థ్యాంక్ యూ.